ఇది రేవంత్ రెడ్డి మాట కాదు, ఇగో మా సోనియా గాంధీ మాట, మా రాహుల్ గాంధీ మాట, మా జిమ్మెదారని మాట్లాడింది కొడుకులు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏమన్నారు, మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తాం, అసెంబ్లీలో చట్టం చేస్తాం, బరాబర్ అమలు చేస్తామని నమ్మబలికింది. నమ్మి ఓటేస్తే నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పిందో ఒక్కసారి మీరు చూతురిగా, ఊకే నేను చెప్పుడు కాదు, వాళ్ళ మాటలే మీకు చూపిస్తా, మీరే మంచిగా చూడుండ్రి. ఏది నిజమో ఏది అబద్ధమో గట్టిగా మనసును పట్టించుకోవాలి. మా అక్క చెల్లెలు కూడా ఊళ్ళలో పోయినాక మీరు మంచిగా ముచ్చట పెట్టాలి, అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఒకసారి చూడండి ఏమన్నాడు. రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఎంబడే పోయి తెచ్చుకోమన్నాడు. అయింది ఎవరికన్నా 2 లక్షల రుణమాఫీ? అవ్వ అయింది ఎవరికన్నా? మొన్న మన రేగోడు మండలంలో బ్యాంకు వాళ్ళు వచ్చి రైతులకు నోటీసులు ఇచ్చింది. మన రేగోడు మండలంలోనే ఏమయ్యాడు, అప్పు కట్టలు, నీ దర్వాజాలు వీక్కపోతాం, నిన్ను కోర్టుకు గుంజుతాం, నువ్వు బ్యాంకులో పైసలు కట్టుకున్నావు. పాపం ఆ రైతు ఏమన్నాడంటే, రేవంత్ రెడ్డి 2 లక్షలు మాఫీ చేస్తానని నువ్వెవరిరా నన్ను అడిగి నీకు అన్నాడు. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ మై నై జాంతావు, నువ్వు అప్పు కట్టుడే అని వాడు బ్యాంక్ కూడా అన్నాడు. నువ్వు ఏదన్నుంటే రాజకీయాలు మాట్లాడుకోను, రేవంత్ రెడ్డి మాకు పైసలు కట్టలే, నువ్వు కడతావా కట్టవా నీ సంగతి ఏంది, నిన్ను కోర్టుకు గుంజుతా అని బ్యాంక్ కూడా వచ్చి రైతుల మీద ఊర్ల మీద పడతా ఉన్నది. ఇవాళ అంటే డిసెంబర్ 9 నాడే చేస్తా అన్నాడు. జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్ కూడా వచ్చే. మరి ఇప్పుడు 100 రోజులు దాటినా మరి రుణమాఫీ చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలనా వద్దా? నేను మీతో ఏమంటున్నా, దయచేసి ఊళ్ళల్లో ఒకటే ముచ్చట, 2 లక్షల మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది, మాఫీ కాని వాళ్ళంతా కారు గుర్తు కోటైంది. ఇక కుల్లం కుల్లం. నెక్స్ట్ ఇక 500 వడ్లు వస్తున్నాయి కదా ఇప్పుడు. ఇక నిన్ననే కోతలు స్టార్ట్ అయినాయి, నిన్న మొన్న వడ్ల కోతలు స్టార్ట్ అయినాయి. ఈ కోతల రాయుడు వడ్ల గురించి ఏం చెప్పిండో జర చూడు. అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు, మిల్లర్లు 1200కు 1400కు కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత. ఏమన్నాడవా, 2500లకు వడ్లు కొంటాడు. ఇప్పుడు రేపో మాపో మీరు కళ్ళాలకు వడ్లు తీసుకుపోతారా? ఊర్లలో సెంటర్లు స్టార్ట్ అయినాయా? ఇక రేపటి నుండి స్టార్ట్ అవుతాయి. ఇక మనం కాడ ఒకటే వడ్లు 2500 ఈ బిడ్డక్కోను, 2500 ఇచ్చినాకనే వడ్లు లావట్టాలి. 2500 ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ రేపు ఓటు అడగాలి, లేకపోతే వాడిని చిత్తుగా కాంగ్రెస్ వారికి బుద్ధి చెప్పాలి. చెప్పిండా లేదా? ఇంకా ఎంత ముద్దుగా చెప్పిండు అనుకున్నారు. అప్పుడు వానకాలం వడ్లు వస్తుండే ఓట్లు అయ్యేటప్పుడు, ఆ ఓట్లప్పుడు వానకాలం వడ్లు వచ్చినాయి. అప్పుడే మీరు వడ్లు అమ్ముకోకూరి, ఆగుర్రి. మేము 9 తారీఖు రాగానే 500 కలిపి వడ్లు కొట్టా అన్నాడు. 9 తారీఖు వచ్చిండు, జనం నమ్మి ఓట్లేసిండు, వానకాలం వడ్లకు ఎగబెట్టిండు. మరి ఇప్పుడు యాసంగి వడ్ల కన్నా 500 ఇవ్వాలన్నా వద్దా? ఇంత రోగం జరిగింది. కొన్ని జాగాల నీళ్లు దాకా పంటలు ఎండిపోయింది. మరి ఆ పండిన పంట కన్నా 500 ఇచ్చి 2500 కాడికి వడ్లు కొనే బాధ్యత ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నదా లేదా? మరి అప్పుడేమో మాయ మాటలు చెప్పి ఓట్లేసే. వ్యవసాయం మీద దృష్టి పెట్టమే రేవంత్ రెడ్డి అంటే వలసల మీద దృష్టి పెట్టిండు. పక్క పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకున్నందుకు ఇళ్లకు తిరుగుతుండు.
మొన్న కేశవరావు ఇంటికి పోయిండు, దానం నాగేందర్ ఇంటికి పోయిండు, మొత్తం రాజకీయ పార్టీల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి నువ్వు వ్యవహారం నడుపుతావా, రాజకీయాలు చేస్తావా? ఇవాళ ఈ రైతులకు మనం దయచేసి మీరు చర్చ పెట్టాలి. కార్యకర్తలు ఈ వీడియోలన్నీ మీ ఫోన్లలో వేస్తా, తీసుకుపోయి చూయించురి. ఉన్నాయి ఆల్రెడీ, లేని వాళ్ళకి పంపుతా. మరి మనము ఆ వడ్ల బీట్ కాడ సెంటర్లల్లో ఇవ 2500 ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పి ఓట్లు వేసుకున్నాడు, కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు 2500 ఇస్తారా ఇయ్యరా అని గట్టిగా అడగాలన్నా వద్దా? మనం గా పని మీరు చెయ్యాలి. అప్పుడు మనం ఏం చెప్పాలి పబ్లిక్ కు? 2500 వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, 2500 రాని వాళ్ళంతా కారు గుర్తు కోటైంది. అంతే కదా. ఎందుకంటే ఒక విషయం ఆలోచన చేయండి, ఇప్పటికే కాంగ్రెస్ మోసం చేసింది. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, పూర్తి 100 రోజులు దొరికింది వాళ్ళకి. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చిందంటే 100 రోజులు నిండినాకనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. నీకు 100 రోజుల్లో చేయడానికి టైం దొరికింది, కానీ 100 రోజుల్లో నువ్వు అమలు చేయలే. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల్ని 4 నెలల కాలంలో నానా తిప్పలు పెట్టింది. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలే. ఇప్పుడు కూడా మోసపోయి మళ్ళా కాంగ్రెస్ కోటేసినాం అనుకో, 5 ఏళ్లు గోస పెడుతుంది, 5 ఏళ్లు గోస ఉంచుకుంటది. మనం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తోటికి సురుకు పెడితేనే ఇవన్నీ ఒక్కటొక్కటి గట్టిగా అమలు అవుతాయి. నెక్స్ట్ చూద్దాం, బోనస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ రైతు బంధు ఎంత ఇస్తా అన్నాడు? జర చూపి బై, అది కూడా చెప్తా. వ్యవసాయ పనులు మొదలయ్యే ముందరే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్ చేసినాం. బిడ్డ ఏమన్నాడమ్మా? రైతు బంధు ఎకరానికి 15,000 అన్నాడు. అప్పుడు నేను యాసంగి రైతు బంధు వేస్తామని ఆర్థిక శాఖ మంత్రిగా ఎలక్షన్ కమిషన్ అనుమతి వచ్చింది. మేము రెడీగా ఉన్నాం. రేపు ఆదివారం ఉంది, ఎల్లుండి సోమవారం నాడు మీకు టింగున మీ ఫోన్లు మోగుతాయి, రైతు బంధు పైసలు పడతాయని చెప్పిన. చెప్తే ఇదే కాంగ్రెస్ వాడు పోయి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిండు. ఇవి హరీష్ రావు పైసలు ఇస్తాంటుండు, ఇది ఆగబట్టాలని చెప్పింది. ఇంకా బయటకు వచ్చి ఏమన్నారు? ఇప్పుడు వస్తే 10,000 వస్తాయి, డిసెంబర్ 9 తర్వాత అయితే 15,000 రూపాయలు పడతాయి అన్నారు. అని ఆ పడే పైసలు ఆపిండ్రు. మరి గెలిచిండ్రు. ఇప్పుడు ఆ 10,000 పడకపోయా, 15,000 పడకపోయా. 4 నెలలు రైతు బంధు అంటే పెట్టుబడి సాయం. అవి నాట్లకో, దుక్కి మందుకో, కలుపుకో బడికి రావాలి. పంట కోతకొచ్చినా ఇంకా రైతు బంధు పురాగా పడకపోయా. వడ్లు కల్లాలకు వచ్చినా పడకపోతే అది రైతు బంధు అవుతుందా? కేసీఆర్ ఉండగా కరోనా వచ్చింది 2 ఏళ్లు. కరోనా కష్టకాలంలో కూడా టైం మీద మన కేసీఆర్ రైతు బంధు అందించిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. మనమేమో శిలకు పెట్టిన పైసలు, గల్లపెట్టెల పెట్టిన పైసలు, గా పైసలు అయ్యమంటే కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు, కమిషన్లు దొబ్బిండ్రు, రైతులను మాత్రం మోసం చేసిండ్రు. మరి ఇలా రైతులను చివరి చూపు చూస్తున్నది. కేసీఆర్ కేమో రైతు అంటే మొదలు, కాంగ్రెస్ వాళ్ళు రైతు అంటే లాస్ట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులను రాచి రంపాన పెట్టా ఉన్నది. కరెంట్ అన్న చక్కగా వస్తుందా? ఆనాడు కేసీఆర్ ఉండగా మోటార్లు కాలేకపోతుండే, ఇవాళ మోటార్లు కాల్తలేవా? ప్రతి రైతుది ఒక్కసారో 2 సార్లు మోటార్ కాలింది. మోటార్ కాలితే 10,000 ఖర్చు అవుతుంది. ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, ఇవాళ రైతులకు ఇబ్బంది అవుతా ఉంది. కేసీఆర్ ఉండగా బోరు బండ్లు గడవలే ఊళ్ళల్లా.